ఇదంతా ప్యాకేజీల కాలం. ఒక బ్యూటీషియన్ దగ్గరికి బ్యూటీ పార్లర్ కనుక ఎవరైనా వెళ్తుంటే హెయిర్ కట్టు, గోళ్ళు, కాళ్ళు అన్నీ కలిపి ఓ ప్యాకేజీ. అదే మగాళ్ళ పార్లర్ దగ్గరికి వెళ్తే అక్కడ మొహానికి పూసేది, గడ్డము, క్రాఫు ఇదంతా ఒక ప్యాకేజీ. ఇట్లాగా ప్రతిదీ ప్యాకేజీలు అందుతున్నటువంటి, ప్యాకేజీల ప్రకారం నడుస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు బెజవాడ ప్రజలకు ఒక ప్యాకేజీ కావాలి. ఇళ్ళన్నీ మునిగిపోయినటువంటి దాదాపు 3 లక్షల ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళని కడిగి క్లీన్ చేసి అదంతా శానిటైజ్ చేసి అందులో ఉన్నటువంటి టీవీలు, ఫ్రిడ్జులు ఏవైతే పాడైనవి ఉన్నాయో వాటి ప్లేస్లో అవి సరిచేయడానికి ఏమైనా అవకాశం ఉన్నాయో లేదో చూసి కరెంటు సిస్టమ్స్ సెటరైట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆ గోడల్లో ఇవన్నీ ఉంటాయి, ఈ నీళ్ళన్నీ వాటిట్లోకి పోయి ఉంటాయి. ఇప్పుడు స్విచ్ చేసామా ఏది పేలుద్దో తెలియదు. అలాగే ఇన్వర్టర్ లాంటివి ఉంటాయి. ఇవన్నిటిని చెక్ చేస్తూ ఒక మళ్ళీ ముందు ఉండటానికి తగిన విధంగా సెట్ చేసి పెట్టడానికి ఓ ప్యాకేజీ 2000 తీసుకుంటారు, 5000 తీసుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏయో యాప్స్ వచ్చినాయి కొన్ని, దాంట్లో మనం క్లిక్ చేస్తే ఇంటికి వచ్చి కడిగిపోతారు. అదేదో ఈ ప్రాంతానికి పెట్టుకుంటే విజయవాడకి బోల్డ్ అంతమందికి ఓ ప్యాకేజీ ఏదన్నా మొత్తం కలిపి ప్యాకేజీ ప్లాన్ చేయండి. కాస్త జనాలకి వాళ్ళ బాధలను కూడా చూసుకుని రేటు వసూలు చేసుకోండి.